ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హైదరాబాద్లో కర్మన్ ఘట్ ఏరియా అండి, ఇదేది లక్ష్మీగూడ విలేజ్. సో లక్ష్మీగూడ విలేజ్ నియర్ టు మనకు శంషాబాద్ ఏరియా. సో వీళ్ళు గతంలో మధ్య ద్వారం అనేది పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఓవరాల్లో ఈ ప్లేస్ అన్నమాట డోర్ ఉండేది. ఈ ప్లేస్లో డోర్ విత్ మళ్ళీ 2 విండోస్ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారు. సో మెయింటైన్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైతే మధ్య ద్వారాలు చెప్తూ ఉంటామో ఆ సేమ్ మధ్య ద్వారాలు అనేవి ఇందులో వీళ్ళు మెయింటైన్ చేసి ఈస్ట్ డోర్, వెస్ట్ డోర్, నార్త్, సౌత్ 4 ద్వారాలు మెయింటైన్ చేసినప్పుడు మీకు ఎలా ఉండేదండి? మీరు చెప్పా బాగుండే, అప్పుడు మాకు చాలా బాగుండే. సో ఇప్పుడు ఈశాన్య ద్వారం మార్చింది ఎవరు? మార్చిన తర్వాత పేరు వదిలేసండి, మనకు పేరు వస్తుంది. వేరే వాస్తవాన్ని పిలిపించుకుంటే ఓకే, ఆయన వచ్చిన తర్వాత ఇది చూపెడితే చేంజ్ చేసినాం. చేంజ్ చేసినాక ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈశాన్యంలో ద్వారం పెడితే ఎట్లుంది అసలు? ఇక్కడ ఉన్నప్పుడు రాజులాగా ఉండేనా మామూలు ఉండే? నంబర్ వన్ అందరిలో కమాండింగ్ ఉండేనా? బాగుండే. ఓకే, మన జాబ్ దగ్గర అయినా ఎక్కడైనా బయట వెళ్ళినా మనకు తిరగలేకుండా అట్లుండే బాగా. సో ఇప్పుడు దక్షిణ ద్వారం బంద్ చేసేసి కేవలం ఉత్తర ద్వారము, తూర్పు ఈశాన్య ద్వారం పెడితే ఫలితం అర్థమైపోయింది. ఎన్ని సంవత్సరాలు మీకు డిఫరెన్స్ వచ్చేసింది? ఇప్పుడు 2-3 సంవత్సరాల లోపలనే డిఫరెన్స్ మొత్తం మైనస్ అయిపోయిందా? మొత్తం. సో బంధుమిత్రులు ఇవన్నీ కూడా హెల్త్ పరంగా అయితే ఇప్పుడు కొద్దిగా నాకు కాళ్ళు నొప్పి వచ్చేసింది. మా భార్య కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. సో ఇంతకు ముందు చాలా బాగుంది, ఇప్పుడు పోయింది. సో ఇక్కడ ఒకటే చూడండి, మధ్య ద్వారాలకు సంబంధించి మనం ఏదైతే చెప్తామో ప్రాక్టికల్ అనుభవం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇంట్లో? 11 సంవత్సరాలు ఉన్నారు. 6 సంవత్సరాలు కింద మొత్తంలో 11, 6 సంవత్సరాలు ఒక టాప్ రేంజ్. ఎప్పుడైతే డోర్ మార్చేసిందో ఇల్లు ఫెయిల్ అయిపోయింది. క్లియర్? రైట్. సో గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, ఒక సరైన నిర్ణయము, సరైన వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. మన మహర్షులు ఈ మధ్య ద్వారాల గురించి చెప్పినవి ఇక్కడ ఒక ప్రాక్టికల్గా మీకు నేను చూపిస్తున్నాను. ఓకే, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.